హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్లీ 26 జనవరి రోజు నేను చకినాలు చేశాను. అంటే మా తెలంగాణ సైడ్ అప్పాలు అంటాం కదా, సంక్రాంతికి మేము చేసుకునేది. నువ్వులు ఎక్కువ ఉపయోగించి చేసుకునే పండగ అనమాట సంక్రాంతి అంటే మా దగ్గర. చకినాలు, గారెలు, అరిసెలు, మన ఇష్టం ఉన్న పిండి వంటలు చేసుకోవచ్చండి. సో దాంట్లో భాగంగా మేము ఎక్కువ చేసుకునేది మటుకు చకినాలు అండి. చకినాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గౌరమ్మ అండి. అన్నిటికీ మనం పసుపుతో గౌరమ్మ చేస్తాం, కానీ చకినాలు చేస్తే మటుకు ఖచ్చితంగా గౌరమ్మ పెడతాము. ఆ గౌరమ్మ వచ్చేసి పిండితో చేసే గౌరమ్మ అనమాట. చూసారు కదా, యాక్చువల్లీ నేనేమో వేరే గౌరమ్మ చేస్తాను. మా అక్క ఏంటంటే మా శారదక్క తను వచ్చి స్టార్ట్ చేసిందనమాట. సో తను మట్టుకు ఇలా నాకు ఈసారి ఒక కొత్తగా, అంటే ఏదైనా మనకోటి కొత్తగా నేర్పిస్తూ ఉంటుందండి నేచరు. ఎందుకంటే మనం చేసుకునే గౌరమ్మ వేరేలా ఉంటుంది. తను ఏంటంటే ఇట్లా 5 మన గోపురం లాగా ఉండేలా చూసుకొని ఒక గోపురం ఇట్లా మధ్యలో ఇట్లా గ్యాప్ ఇచ్చి పసుపు కుంకుమ పెట్టిందనమాట. సో ఈ ఈ సంక్రాంతికి నేను ఒక కొత్తగా నేర్చుకుంది ఏంటంటే కొత్త గౌరమ్మ నేర్చుకున్నాను. సో సంక్రాంతికి నేను చేసింది చకినాలు, ఒక పావు కేజీ గారెలు, అరిసెలు అండి. సో నాకు అరిసెలు అస్సలు రావండి. ఏదో జస్ట్ అలా ట్రై చేశాను. ట్రై చేసిన దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా మంచిగా వస్తున్నాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే అరిసెలకి ఏంటంటే నీట్గా ఉండాలి, ప్లస్ ఎవరి దిష్టి తగలొద్దు అంటారండి. సో ఇదండి, చూడండి వీడియో.